పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి మంత్రులు అయ్యారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి రాజకీయాలను కూడా శాసించారు. అలాంటి చింతలపూడి నియోజకవర్గం అధికార పక్షమైనటువంటి వైసీపీకి ఎవరికి సీటు దక్కుతుంది? ఎవరికి దక్కుతుందని చాలా ఉత్కంఠ రేపింది. అలాంటిది ఒక బ్యూరోక్రాట్ అయినటువంటి ఒక అధికారికి సీట్ ఇచ్చారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ సీట్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అసలు ఎవరు ఆయన? ఎలా సీట్ వచ్చింది? ఆయన ఏం చేయబోతున్నారు? ఆ విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చింతలపూడి వైసీపీ అభ్యర్థి విజయరాజు గారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఏంటి సార్ అసలు ఈ సీటు కోసం చాలా అవును. ఉత్కంఠ అయ్యింది. ఎవరికొస్తది? వాళ్ళకొస్తది, వీళ్ళకొస్తది అని చాలా పేర్లు నలిగాయి. అవును. ఇంత పోటీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ రావడం అంటే చిన్న విషయం ఏం కాదు అవును. ఇప్పుడున్న పరిస్థితి. ఎందుకంటే అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి అవును. ఎవరిని సెలెక్ట్ చేస్తారో తెలియదు. అవును. ఇంత కాంపిటీషన్లో మీకు ఎలా సీట్ వచ్చింది? ఎస్, మంచి క్వశ్చన్. నేను ఇక్కడ స్థానికుడిని సార్. మాది కామరకోట. ఆ కామరకోటలోనే బాల్యం, విద్యాభ్యాసం అంతా అక్కడే. ఇప్పటికీ మా అన్నగారు వాళ్ళు అక్కడే ఉంటారు. మా ఫాదర్ ఒక రిటైర్డ్ టీచర్గా కామరకోటలో సెటిల్ అయిపోయారు. నా విద్యాభ్యాసం అంతా అక్కడే ఉంది. సో నేను స్థానికుడిని. నేను కామరకోటలోనే ఉంటూ కూడా ఉద్యోగం దాదాపు 30 ఏళ్ళు బ్రేక్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. ఆర్టీఓగా లాస్ట్లో వర్క్ చేశాను. ఈ 30 ఏళ్ళు ఆ లోకల్ వ్యక్తులతో సంబంధాలు నాకు అలాగే ఉన్నాయి. నాతో పాటు పుట్టి పెరిగి ఎంతో కొంత సోషల్ సర్వీస్ చేసుకుంటా వాళ్ళకి నేను ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా అంటిపెట్టుకునే ఉన్నా. ఏ ఉద్యోగం చేసినా కూడా ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ఈ చుట్టుపక్కలే చేస్తూ వచ్చాను కాబట్టి నేను స్థానికుడిగా ఉండబట్టి నేను ఇంకోటి 2009లో ఇది డీలిమిటేషన్ అయ్యిందండి రిజర్వ్డ్ ప్లేస్లో. ఎప్పుడు 2009లో ఎప్పుడైతే డీలిమిటేషన్ అయిందో అప్పుడు నాకు కూడా ఒక ఆలోచన కలిగింది. అప్పటికి నాకు ఇప్పటికీ ఇంకా 1.5 year సర్వీస్ ఉంది. ఓకే. ఇప్పటికీ 1.5 year సర్వీస్ ఉంది. 2009 అంటే అప్పటికి ఇంకా బాగా సర్వీస్ ఉంది. అయినా సరే ఓ ప్రయత్నం చేస్తూ వచ్చాను. అవకాశం ఉంటే మీకు తెలియదు ఏముంది, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు తక్కువ మంది ఉంటారు. అదే రిజర్వ్డ్ కానీ ఓపెన్లో అయితే వాళ్ళకు వంశపారంపర్యంగా నాయకులు ఉంటారు. వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ అయిన నాయకులు ఉంటారు. రిజర్వ్డ్లో ఆ నాయకులు ఉండరండి. రిజర్వ్ క్యాండిడేట్లో అరాకొర ఉంటారు. ఎస్టాబ్లిష్డ్ అయిన నాయకులు ఎవరు ఉండరు పెద్దగా. సో దాంతో ఏంటంటే ఎప్పుడైతే 2009లో ఈ నియోజకవర్గం డీలిమిటేషన్లో ఎస్సీ అయిందో నాకు ఒక ఆలోచన కలిగింది. ప్రయత్నం చేశాను. 14లో కూడా ఒక ప్రయత్నం చేశాను. 19లో కూడా బాగా ప్రయత్నం చేశాను. చివరికి 24 ప్రయత్నంలో నాకు అవకాశం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం 15 ఏళ్ల తర్వాత 4 ప్రయత్నాలు 4వ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యాను. ఓకే సార్, ఎనీ హ్యావ్ కంగ్రాచులేషన్స్ Thank అండ్ you, sir. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చివరిలో చెప్పాల్సిన ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో సీట్ వచ్చింది. ఎస్. సో ఇప్పుడు చింతలపూడికి మీరు స్థానికుడు కాబట్టి మీకు సీట్ వచ్చిందని అంటున్నారు. అంటే సాధారణంగా ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే కొంచెం ఆర్థికంగా బలోపేతం ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. అవును మీరు ఆ స్థాయిలో అక్కడ నిలబడగలరా? సార్, అంత ఆర్థికంగా బలోపేతమైన స్థాయి అయితే కాదు నాది. కాకపోతే ఏంటంటే నేను జనాలందరితో కలిసిమెలిసి ఉండడం, అందరి తలలో నారిలాగా ఉండడం ఫస్ట్ నుంచి నాకు సర్వీస్ మోటో ఉంది. నేను రకరకాల ఈ ముఖ్యంగా ఈ అంబేద్కర్ అసోసియేషన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన నాయకుడిగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ దాదాపు నాకు తెలుసు 25-30 years నుంచి నేను జాబ్లోకి రాగానే ఈ ఎస్సీ పేటల్లోనూ వీటిల్లోనూ ఈ అంబేద్కర్ ఈ సమాజంలోనూ ఇవన్నీ అంబేద్కర్ అసోసియేషన్స్తో మమేకమైనాను. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, అంబేద్కర్ భావజాలకు అనుగుణంగా నేను ఉంటూ వచ్చాను. అంబేద్కర్ ఒకటే చెప్తారండి, ఉన్నతంగా దళితులు ఎవరైనా సరే ఉన్నత విద్యను అభ్యసించండి, ఉన్నతమైన పదవుల్ని అధిరోహించండి, ఉన్నతమైన జీవన విధానాన్ని ఎంచుకోండి అని చెప్తాడు ఆయన. ఆ విధానంలోనే నేను ఆ అంబేద్కర్ భావజాలంతోనే ఉన్నత విద్యను అభ్యసించాము. అలాగే సర్వీస్ కమిషన్ రాశాను. దానికి ముందు ఆర్టీసీలో ఉన్నాను. సర్వీస్ కమిషన్ రాశాను. ఉన్నతమైన పదవుల్లోకి వచ్చాను. ఉన్నతమైన జీవన విధానాన్ని అవలంబించమన్నాడంటే మనల్ని చూసి ఇంకొకళ్ళు ఇలా ఫాలో అవ్వాలి. మనం సర్వీస్ ఓరియంటేషన్ నాకు తోచినంత వరకు పక్కోడికి సాయం చేసి ఒక క్రిస్టియన్ ఫిలాసఫీ, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాను, ఒక క్రిస్టియన్ ఫిలాసఫీ అంబేద్కర్ భావజాలంతో నేను ఎక్కడైనా కొంత ఎవరైనా లేని వాళ్ళకి సహాయం చేసే విధంగా ఏదైనా అంబేద్కర్ అసోసియేషన్స్ ఏదైనా అంబేద్కర్ స్టాట్యూ పెడతాను, అలాగే అంబేద్కర్ మీటింగులు పెడతాను అని వెళ్ళటం, అక్కడ ఏదైనా కొంతమంది ఎవరో ఒకళ్ళు కొంతమంది చదువుకోవటానికి సహాయం చేయటం, ఆర్థికంగా నా వంతు నేను చదువుకునే విద్యార్థులకి. మరి మీకు తెలియదు ఏం కాదు, ఎస్సీ బీసీ అభ్యర్థులు చాలామంది చదువుకోవటానికి చదువులో మంచి మార్కులు వచ్చినా చదువుకోవటానికి అవకాశాలు లేక
ఉన్న టైంలో నా వంతు నేను చాలామందికి హెల్ప్ చేస్తూ ఆ ఫీజులు కట్టడం కానీ ఇలా చాలా వరకు చేసుకుంటా గుడ్ వర్క్. వచ్చాను. ఎట్లా ఉన్నతమైన జీవన విధానం అంటే అదే, మనం ఒకళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండటం, నీడ్ఫుల్గా ఉన్న టైంలో ఎవరికైతే ఆపద అనుకుంటా మనలాగా వస్తే మనం ఎంతో కొంత పూర్తిగా మనం కాకపోతే కొంత సహాయం చేసుకుంటూ ఎట్లా ఈ 30 సంవత్సరాల్లో చేసుకుంటూ వచ్చానండి. ఓకే సార్, ఇది అంబేద్కర్ ఐడియాలజీ, మిగిలిన విషయాల తర్వాత మాట్లాడదాం సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మీరు ఎంతమంది బ్రదర్స్? మీ ఫాదరు మదర్ ఏంటి? మీ పూర్తి పేరేంటి? మీ ఇంటి పేరేంటి? సార్ నా పేరు విజయరాజు అండి, కంభం విజయరాజు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కేజీ సత్యమూర్తి అని, కంభం జ్ఞానస్వామి సత్యమూర్తి అని. ఆయన మావోయిస్ట్ పిల్లర్, కొండపల్లి సీతారామయ్య. ఎస్, కొండపల్లి సీతారామయ్య. ఆ కేజీ సత్యమూర్తి గారు మాకు దగ్గర బంధువు. ఎందుకంటే కంభం జ్ఞాన సత్యమూర్తి ఆయన. సో మా కుటుంబ నేపథ్యం అది. మా నాన్నగారు అయితే ఒక రిటైర్డ్ టీచర్ అండి. ఆయన హైయర్ గ్రేడ్ టీచరు, ఎక్స్ మిలిటరీలో పనిచేసి. మా నాన్నగారి కుటుంబం అన్నదమ్ములు కూడా వ్యవసాయ కూలీలే. మా నాన్నగారు ఒకళ్ళే చదువుకున్నారు, ఆకలి వ్యక్తి. మా నాన్నగారిది మఠంగూడెం, లింగపాలెం మండలం. ఆయన వ్యవసాయ కూలీలు. ఇప్పటికీ ఆ కుటుంబాలు అన్నీ వ్యవసాయ కూలీలుగానే, ఏదైనా ఉంటే ఒక ఎకరం ఉంటే పని చేసుకుంటారు, మిగతా అంతా వ్యవసాయ కూలీలే. అలాగే ఉన్నారు, జీవనం సాగిస్తున్నారు బంధుమిత్రులందరూ. ఆయన మాత్రం ఆఖరోడు. ఈయన కొంచెం చదువుకొని ఎక్స్ మిలిటరీకి వెళ్ళి వచ్చి హైయర్ గ్రేడ్ టీచర్గా, ఆయన టీచర్గా వృత్తి కొనసాగిస్తూ మఠంగూడెం, ఆ చుట్టుపక్కల అంటున్నారుగూడెం, ఈ చింతలపూడి ఈ ఏరియాలో పనిచేస్తే కామరకోటలో సెటిల్ అయ్యారు ఇంచుమించు. నా బాల్యం 1వ తరగతి నుంచి కామరకోటే. అప్పటికి ఆయన కామరకోటలో సెటిల్ అయ్యారు. చిన్న కుటుంబం, మేము 5గురు సంతానం. మా అమ్మగారు హౌస్ వైఫే. ఆయన ఆ రోజుల్లో టీచర్ అంటే చాలా తక్కువ. మేము చాలా కష్టపడి, అంటే ఆయన 5గురు పిల్లలను చదివించే కష్టపడే పరిస్థితుల్లో నన్ను ఉన్న ఊళ్ళో కామరకోటలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ చేశారు 6వ తరగతిలో. అంటే ఒక రకమైన ఆర్థిక భారంతో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాం 6 నుంచి 10 దాకా. పురుగులు అన్నం తిన్నారు అయితే? అలా తిన్నాం, పురుగులు తప్పించి తినేవారు. తిన్నాం వాస్తవం అది. ఆ రోజుల్లో అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మరి తినాలి, ఆకలి బాధ తినాలి కాబట్టి అవన్నీ మామూలు ఆ పక్కకి ఏరుకుని తినటం అనేది జరిగింది. ఏమనిపించేది అండి అప్పుడు తినేటప్పుడు? అది ఏమీ లేదు, అన్నం తినాలి అంతే, దానికి అడ్డం అనేది పక్క తప్పించడం, తినటం, పురుగులు తప్పించడం అంతే కదా. ఉండేవి తేలేయి, అప్పుడప్పుడు అన్నంలోకి వచ్చేవండి. ఎందుకంటే మరి ఆ రోజుల్లో ఓల్డ్ రైస్ ఇవ్వటమో ఏంటో తెలియదు కానీ ముఖ్యంగా పెరుగన్నంలో మజ్జిగ పోసి మజ్జిగన్నంలో అవి తేలుతూ ఉండేవి. కొంచెం పక్క తప్పించి వీళ్ళంత వరకు తినగలిగితే తినటం, లేదంటే ఇక మరీ ఎక్కువైతే తీసేయటం. అలాంటి పరిస్థితుల్లో ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నామండి. అలా అంత కష్టపడి చదువుకోబట్టి ఈ స్థాయికి ఇలా వచ్చామేమో అనిపిస్తుంది ఇప్పుడైతే. మీరు బ్రదర్స్ సిస్టర్స్? మేము 5గురు అండి. నాకు ఒక అన్నయ్య, ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక చెల్లి. నేను మధ్యలో మధ్యముడు. అందుకని పాండవ మధ్యముడు విజయలాగా నా పేరు విజయరాజు. ఓకే ఓకే. అట్లా మా అన్నయ్య అక్క చదువుకున్నారు. వాళ్ళు కామరకోటలోనే, మా అన్నయ్య కామరకోటలో మొన్నటిదాకా ట్యూటోరియల్ కాలేజ్ నడిపారు. ఇప్పుడు కోవిడ్ టైంలో లేరు ఆయన, చనిపోయారు. కామరకోటలో ఒక ట్యూటోరియల్ కాలేజ్ మాస్టర్గా ఆయన ఉన్నారు. మా వదిన గారు స్టాఫ్ నర్స్గా మొన్నటిదాకా కామరకోటలో ఎక్కువ కాలం చేశారు, దాదాపు 20-25 ఇయర్స్ చేశారు ఆవిడ రిటైర్డ్ అయ్యారు. మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు. మా అన్నయ్య అక్క తర్వాత నేను, నా తర్వాత మా తమ్ముడు తర్వాత చెల్లి. మా తమ్ముడేమో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు. అంటే మా నాన్నగారు ఎక్స్ మిలిటరీ, మా తమ్ముడు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాడు చిన్న వయసులోనే. ఇంకా ఏదో సంపాదించాలి అనేది ఇంటర్మీడియట్ నుంచి ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిపోయాడు. మా చెల్లి బీఎస్సీ బీఈడి చదివింది, టీచరు. మా బావగారు టీచర్ అండి. మా అక్కేమో హౌస్ వైఫే. మా బావగారేమో దుబాయ్ ఇంజనీర్గా వచ్చి 5గురు వెల్ సెటిల్ అయ్యారు. ఉన్నతమైన జీవనాన్ని అవలంబిస్తారు. కష్టపడి ఎంతో కొంత మా నాన్నగారు కష్టపడి చదివించారు. మేము కష్టపడి చదువుకుని అలాగే చక్కగానే ఉన్నంతలో పైకి వచ్చాము. మీరు, మీ ఫ్యామిలీ, మీ వైఫ్? నేను నా భార్య టీచర్ అండి. ఆవిడది ఏలూరు. నేను ఫస్ట్ ఆర్టీసీలో ఎంప్లాయీగా చేశానండి. ఆర్టీసీలో డిప్లొమా, ఇంజనీరింగ్ డిప్లొమా అయ్యంగానే నేను ఆర్టీసీలో ఎగ్జామ్ రాశాను. దానికి స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఆర్టీసీ కంగ్రాట్స్. డిప్లొమా ఆ రోజుల్లో స్టేట్ ఫస్ట్ అంటే ఎస్సీ కమ్యూనిటీ నుంచి. అవును, 86లో ఎగ్జామ్ రాశాను, స్టేట్ ఫస్ట్ వచ్చాను ఆర్టీసీలో. అది ఏ గ్రేడ్ అప్రెంటిస్ అంటారు దాన్ని. మెకానికల్ ఛార్జ్ మ్యాన్ 1.5 year ట్రైనింగ్ అవ్వగానే మెకానికల్ ఛార్జ్ మ్యాన్గా డిపోలో పనిచేశాను. 4 years పనిచేశానండి. ఈ లోపల అలా ఉండగానే మ్యారేజ్, ఆ ఉద్యోగం చేస్తూ మ్యారేజ్ అవ్వగానే నేను సర్వీస్ కమిషన్కి పడింది, అప్లై చేశాను, రాశాను. 92లో బాగా రాస్తే 94లో రిక్రూట్మెంట్ సర్వీస్ కమిషన్ ద్వారా బ్రేక్ ఇన్స్పెక్టర్.
94లో చేశాను సార్. అప్పటి నుంచి మొన్నటి దాకా బ్రేక్ ఇన్స్పెక్టర్ చేశాను. పిల్లలండి? పిల్లలు నాకు 4 పిల్లలండి. 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఓకే. 2 ఆడపిల్లలు ఎంటెక్ చేశారండి. ఓకే. తర్వాత 2 మగ పిల్లలండి. 2 ఆడపిల్లలు ఎంటెక్ చేస్తే ఒక పాపనేమో కొయ్య మోషన్ రాజు గారని కౌన్సిల్ చైర్మన్ ఇప్పుడు ఆయన, వాళ్ళ అబ్బాయికి ఇచ్చాను. రెండో పాప ఏమో కోయంబత్తూరులో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఆయన అల్లుడు గారు. వీళ్ళిద్దరికి కూడా జాబులు వచ్చినాయి. మా పాప కూడా మున్సిపాలిటీలో జాబ్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ జాబ్, మున్సిపాలిటీలో జాబ్ వచ్చింది. అల్లుడు గారికి కూడా సర్వేయర్గా వచ్చిందండి. పెద్ద అల్లుడు గారు సర్వేయర్గా జాబ్ చేస్తుంది, పెద్ద పాప జాబ్ చేస్తుంది. చిన్న అల్లుడు గారు కస్టమ్స్ ఇన్స్పెక్టర్, చిన్న పాప కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంది. మొన్న జూన్లోనే పెళ్ళి అయింది వాళ్ళకి. 3 బాబు ఐపీఎస్ అండి. ఐపీఎస్ 2020లో 23 ఏళ్ళకి చిన్న వయసులో ఐపీఎస్ క్రాక్ చేశాడు. ఓకే, గుడ్ గుడ్ సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఓకే అండి. చిన్న వయసు 26-27 ఏళ్ళు ఐపీఎస్ జాయిన్ అయ్యాడు. 4వ బాబు ఐఐటీలో చెన్నైలో చదివాడు. ఇప్పుడు సివిల్స్ కోచింగ్ హైదరాబాద్లో ఉన్నాడు. సూపర్ సార్. దేవుడు అవకాశం ఇస్తే తను కూడా మీ పిల్లలకి మంచిగా చదువుకున్నారు. మీకు దాదాపు ఒక 15 ఏళ్ళుగా రాజకీయం అంటే ఇష్టం. చింతలపూడి మీద దృష్టి పెట్టి అసలు వదిలిపెట్టకుండా పోరాడారు. ఈ విధంగా చెప్పాలంటే సీట్ ఇంత కాంపిటీషన్లో వచ్చిందంటే మీ ప్రయత్నం చాలా అద్భుతంగా ఉన్నట్లే చెప్పాలి. ఇప్పుడు చింతలపూడి ప్రజలకి మిమ్మల్ని మీరేమైనా పరిచయం చేసుకున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? నేను స్థానికుడిని పరిచయం చేసుకుంటానండి. ఎందుకంటే స్థానికత అనేది చాలా విలువైన అంశం. దాదాపు చింతలపూడికి నాకు తెలిసి గత దశాబ్ద కాలం స్థానికేతరులే ఉన్నారు ఎమ్మెల్యేలుగా. ఓకే, స్థానికేతరులు ఉన్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా ఎప్పుడైతే స్థానికేతరత అనేది ఇక్కడ ప్రాధాన్యత తెలియదు. ఫస్ట్ ఇక్కడ విషయాలు ఏంటి, ఇక్కడ వనరులు ఏంటి, లేకపోతే ఇక్కడ అభివృద్ధి ఏం చేయాలి అనేది పూర్తి అవగాహన లేకుండా నడిచిపోయింది. వాళ్ళు వస్తారు, ఇక్కడ ఈ పరిస్థితి ఏంటో తెలుసుకునే లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం సుజాత గారు పనిచేశారు, కొన్నాళ్ళు ఎలిజా గారు పనిచేశారు. వీళ్ళ అవసరాలు ఏంటి, ఇక్కడ నీడ్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే లోపల వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ నాకు ఒక మంచి అవగాహన ఉంది ఈ నియోజకవర్గం మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది. దాదాపు నేను ఇక్కడ స్థానికుడిగా నాకు తెలిసి కోటగిరి విద్యాధరరావు గారు, కోనయ్య గారు నేను చదువుకున్న రోజుల్లో 6వ తరగతి అప్పుడు కోనయ్య గారు మా ఎమ్మెల్యేగా ఉన్నట్టు, ఆయన మా ఊరు వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఊరినే ఎవరైనా ఏంటి అని ఆయనతో ఊరినే ఒక చిట్ చాట్ మా బొడ్డోళ్ళు ఎట్రంటరా అని మాతో మాట్లాడటం నాకు అదొక 10 ఏళ్ల వయసులో ఇది జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆయన అలా ఫస్ట్ టైం ఆ వయసులో ఎమ్మెల్యే గారిని చూడటం జరిగింది. ఆ తర్వాత విద్యాధరరావు గారిని చూసాం. కొన్ని అభివృద్ధి చేశారు, చేయలేదంటలేదు వాళ్ళు. అలా వాళ్ళ తరహాలో కొంత నడిచింది. అయితే దీని మీద అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గానికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక అవగాహన అయితే నాకు ఉంది ఇప్పటికీ కూడా. చాలామంది పెద్ద వాళ్ళు పనిచేశారు, మంత్రులు చేశారు. స్టిల్ ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని నాకు అనిపించింది. అది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి నాకంటూ అవకాశం వస్తే నేను నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెడతాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు యాక్చువల్గా ఒక మీరు అన్నారు బ్యూరోక్రాట్ అన్నారు, మంచి ఉద్యోగం, నా కుటుంబం వెల్ సెటిల్డ్, నేను ఇంకా 1.5 సంవత్సరం సర్వీస్ ఉంది, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుని ఈ సేవ ఎలా కూడా చేయొచ్చు. కానీ రాజ్యాధికారం అనేది ఒక అద్భుతమైన శక్తి అండి. ఎప్పుడైతే మనం రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకుంటామో, ముఖ్యంగా దళితులు రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకుంటే అతను కొన్ని వేల మందికి, లక్షల మందికి సహాయం చేసే శక్తిగా మారుతాడని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు. దానిని నాకు బాగా అది స్మృతిపదంలో బాగా గుర్తుంది. సో ఇది ఒక రకంగా నాకు కలిసి వచ్చిన అంశంగా అనిపించింది, అదృష్టంగా అనిపించింది. మనం ఎందుకు ట్రై చేయకూడదు, మనం ఎందుకు రాజ్యాధికారం మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని 2009 నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ ఒక అవకాశం వచ్చింది, ఒక స్టెప్లోనే ఉన్నాను. ఫస్ట్ స్టెప్ ఇంకా దొరికిందని నేను అనుకోవట్లేదు. ప్రజలందరూ ఆశీర్వదించిస్తే, గెలిపిస్తే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తాను. దళితులు రాజ్యాధికారంలోకి వస్తే అది బాగుంటుందని అంబేద్కర్ చెప్పారని మీరు అంటున్నారు. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, అందులో దళితులకు రాజ్యాధికారం రావడం అనేది కాన్ఫ్లిక్ట్ కదండి? ఎందుకు? ఆయన ఏమీ చేయలేడు కదా. రాజ్యాధికారం అనే సెన్స్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మాకు, దానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేరు. ఇప్పుడు చింతలపూడి రిజర్వ్డ్ ఆయన ఇవ్వాల్సింది. ఎవరన్నా ఆయన ఎవరన్నా ఎస్సీ ఉంటారు కదండి, అంతే కదా.
ఎవరైనా ఎస్సీ క్యాండిడేట్. ఏదైనా ఒక అగ్రకుల ముఖ్యమంత్రి కిందే పనిచేయాలి కదండి ఎవరైనా. ఎస్, తప్పకుండా. కాకపోతే ఆయన ఈ చింతలపూడిని ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ దీని చింతలపూడిని ఓసీలకి మార్చే అవకాశం అయితే లేదు కదా. ఓకే, అంటే మీ మీ ఆలోచన చింతలపూడి నియోజకవర్గం నుంచి మాట్లాడారు. నేను స్టేట్ లెవెల్ తీసుకుని అడిగాను. ఓకే, నేను చింతలపూడి గురించి మాట్లాడాను. ఓకే, దీనైతే ఆయన మార్చలేడు కదా. ఎవరైనా ఆ రాజ్యాంగానికి పరిమితికి లోబడే పనిచేయాలి. సో మాకు ఇప్పుడు ఎవరికి వచ్చినా ఎస్సీకే ఇవ్వాలి. తెలుగుదేశం వైసీపీ ఎవరైనా ఎస్సీకే ఇవ్వాలి. కాబట్టి ఆ రాజ్యాధికారం ఇలా రాజ్యాంగంలో కొన్ని హక్కులకి రిజర్వేషన్స్ కల్పించారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ 2009లో డీలిమిటేషన్ అయ్యిందని చెప్పడం నా ఉద్దేశం. ఓకే అండి. ఇప్పుడు చింతలపూడికి చాలా అద్భుతాలు చేస్తామన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, ఉన్నారు, మీ పార్టీ నుంచే ఉన్నారు. ఆయన కోటరీ కొంత ఉంటుంది, ఆయన వర్గం ఉంటుంది, ఆయన కార్యకర్తలు ఉంటారు. అదంతా మీకు ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుంటున్నారా? అవ్వడానికి మీరు ఏం చేస్తున్నారు? అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే దళితుల్లో బార్న్ లీడర్స్ ఉండరు, నాయకులు తయారు చేయబడతారు అంతే. ఇక్కడ ఏమైంది, ఎలీజా గారు ఎక్కడి నుంచో వచ్చారు, ఆయన బయట నుంచి వచ్చారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే పదవి ఉంది, ఆయన చేశాడు, ఆయన చేశాడు. ఎప్పుడైతే ఆయన్ని తప్పించి పార్టీ నన్ను పెట్టిందో అదే పార్టీలో నేనున్నాను కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపు ఏదైతే ఉందో ఆ పార్టీ వర్గం అంతా ఆటోమేటిక్గా నాకు సపోర్ట్ చేస్తుంది కూడా. సో అక్కడ ఎలీజా గారి ప్లేస్లో నన్ను పార్టీ నియమించింది కాబట్టి పార్టీ ఆ వర్గం అంతా నా కోసం, నా విజయం కోసం పనిచేస్తుంది. చాలా డిప్లొమాటిక్గా ఉన్నారు. డెఫినెట్గా ఆయనకంటే ఒక వర్గం ఉండదు, దళితుల్లో బార్న్ లీడర్స్ ఉండరండి. పైగా ఆయన ఇవాళ ఇక్కడ ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారో తెలియదు. ఎందుకు, ఆయన స్థానికుడు కాదు. అందుకని స్థానికత అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను నొక్కి చెప్పేది. అందుకే ఓకే, అంటే మీకు స్థానికత అనే ఆయుధం చాలా బాగా ఉపయోగపడుతుంది, బ్రహ్మాస్త్రం అది నాకు. ఓకే, ఇప్పుడు ఈ దళిత లీడర్లు తయారు చేయబడతారని చెప్పేసి ఇంకెన్నాళ్ళు పడుతుందండి దళిత లీడర్లు పూర్తి స్థాయిలో తయారు కావడానికి? ఎస్, ఎగ్జాక్ట్, కొంత టైం పడుతుంది. ఎందుకంటే దళితుల్లో చైతన్యం రావాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నేనున్నానో, రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే నేను దాన్ని నిలుపుకునే శక్తి నాకు ఉండాలి. నా ఇండివిజువాలిటీ మీద కూడా ఉంటుంది. నాకు ఆ ఇండివిజువల్గా కొంత శక్తి సంపాదించి ఒక స్వచ్ఛమైన ఐడియాలజీతో, ఒక ప్యూర్ ఐడియాలజీతో నిజంగా సేవ చేయాలి అనే భావంతో నేను నలుగురికి సేవ చేసిన రోజున నేను అదే స్థానంలో నాకు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా అవకాశం ఇస్తుంది, గవర్నమెంట్ కూడా ఇస్తుంది. ఎందుకు, బలమైన నాయకుడు అతను అనుకున్నప్పుడు ఆ ముద్ర నేనేసుకోవాలి మనసుల్లో. అంటే ప్రజల మనసుల్లో ఒక బలమైన ముద్ర, నా ముద్రను నేను వేసుకోగలగాలి. నేనే వేసుకున్న రోజున, నేను ఒక మంచి నాయకుడికి ఎస్టాబ్లిష్ అయిన రోజున ప్రభుత్వం కానీ ఏ నాయకులని ఎవరైనా సరే ఇతను మంచి నాయకుడు కాబట్టి ఇతన్నే ఉంచుదాం అనే ఆలోచనకు ప్రభుత్వాలు వస్తాయి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఎస్సీ ఎమ్మెల్యేగా అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక దళితుడు ఉంటే అతను నియోజకవర్గాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్క్. ఇప్పటివరకు మన ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అందరూ హై ర్యాండ్లో ఉండి ఎమ్మెల్యే లేదంటే ఆ ప్రజాప్రతినిధి ఏ స్థాయిలో ఉన్నా సరే సింపుల్గా చూస్తుంటారు. అగ్రకులంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చిన్న చూపు చూస్తుంటారు. ఇది చాలా చోట్ల జరుగుతుంది. హౌ కెన్ యూ బ్యాలెన్స్, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒక పక్క అక్కడ వాళ్ళ మన్నలను పొందాలి, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బ కొట్టకండి, వీళ్ళ ఆత్మాభిమానం దెబ్బ తినకంటే వీళ్ళ భుజాన్ని వేసుకోవాలి. ఈ రెండు చేయాలి. ఇది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు అది ఒక అగ్రకుల ఎమ్మెల్యే ఉంటే అందరూ తన మాటే అంటారు, కింద ఉంటారు, వీళ్ళు కూడా అట్లాగా ఓన్ అయిపోయి ఆయన కింద ఉండాలని మనం ఫీల్ అయిపోతుంటారు. కానీ ఒక ఎస్సీ బీసీ ఒక మహిళా ఎమ్మెల్యేలు ఇలాంటి అంటే కొంచెం డిస్క్రిమినేషన్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మహిళ కూడా అగ్రవర్ణాల్లో మహిళ కూడా కావచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు వేరే వాళ్ళది అప్పర్ హ్యాండ్గా కాన్స్టిట్యున్సీలో ఉంటారు. ఇప్పుడు అలాంటి నియోజకవర్గంలో పోటీ చేయాలంటే పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు పోటీ చేయాలంటే ఆ అభ్యర్థి చాలా బ్యాలెన్స్లు చేయాలి. దీన్ని మీరు ఎలా చేయబోతున్నారు? మీరు అన్నట్టు బ్యాలెన్స్ చేయాలని అన్నారు కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్తాం. ఎందుకంటే ఎవరిని నొప్పించక తానవ్వక అనేది, ఎవరిని నొప్పించకుండా నొచ్చుకోకుండా వినదగిన ఎవరు చెప్పినా వింటూ దాంట్లో మంచి చెడుల్ని మనం వాళ్ళని అయ్యా ఇది కాదు, ఇది దీంట్లో ఈ చెడు ఉంది, ఈ మంచి ఉందని చెప్తూ పోతే ఎవరైనా ఉంటారు. అంటే అంతేగాని నువ్వు నా మాట వినాలని వాళ్ళన్నా అలా కాదండి ఇది పరిస్థితి అని మనం చెప్పాలి.
అలాగే మనం కూడా నేను ఎమ్మెల్యేని నా మాట వినాలని నేను అనకూడదు. ఇట్లా కన్విన్స్ చేసుకుంటా పోతే ఎవరైనా వింటారు, చెప్పుకుంటా పోతే వింటారు. ఏదో ఒక స్థాయిలో వింటారనేది నమ్మకం, అందరినీ కన్విన్స్ చేయగలను అనేది నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే బేసిక్గా నేను మా నాన్నగారు టీచరు, ఆయన బదులు నేను కూడా చక్కగా పాఠాలు చెప్పిన వ్యక్తిని. ఓకే. సో పాఠాలు చెప్పగలను, ఓకే. ఓకే. నచ్చ చెప్పగలను, అలా అందరినీ ఒప్పించగలను, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే మేము చాలా ఎగ్జాంపుల్ చూసాం. అది రాయలసీమలో కూడా సిద్ధార్థ రెడ్డికి అక్కడ ఎమ్మెల్యేకి లోకల్ ఎమ్మెల్యేకి ఇద్దరి మధ్య విన్నానండి. కాన్ఫ్లిక్ట్. అంటే పక్క నుంచి వేరే ఒక అంటే పక్క నియోజకవర్గం నుంచి కానీ అదే నియోజకవర్గంలో వేరే కులానికి చెందిన వాళ్ళు కానీ డామినేషన్ ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుందండి ఫ్యూచర్లో కూడా. ఎస్, చేసుకోగలనని నాకు నమ్మకం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ స్థానికత అనేది అవసరం. అదే ఆ స్థానికంగా ఎదుటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అనేది నాకు అర్థం అవుద్ది. అతను నిజంగా గొప్పతనం ఉందా లేకపోతే ఊరినే డొల్లతనం ఉందా అనేది నాకు తెలుసు. సో అతను నిజంగా గొప్ప నాయకుడైతే అయ్యా మీరంత గొప్ప నాయకులు కాబట్టి మనం కలిసిమెలిసి పనిచేద్దాం అంటాం. అతని దగ్గర ప్రజల్లో ఆధారం లేని వ్యక్తి అనుకో, మనం కూడా అది కూడా చెప్తాం అతను. అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు నీ సీట్ల కేటాయింపు విషయానికి వస్తే మొదటి నుంచి కూడా రెండు ప్రధాన పార్టీలు అయితే కాంగ్రెస్ గతంలో చూస్తే 3 పార్టీల్లో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎక్కువ మారుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వైసీపీలో అవుట్ ఆఫ్ 29 23 మార్చారు. సో దీనికి కారణం కేవలం అక్కడ ఉన్నటువంటి వేరే కులస్తులు అయితే ఆ పార్టీకి చెందినటువంటి లీడర్స్ యొక్క వ్యతిరేకత అనేది అర్థమవుతుంది అన్ని పార్టీల్లో కూడా. అంటే నాట్ ఓన్లీ నేను వైసీపీని విమర్శించట్లేదు, మీకు కాలిక్యులేషన్ కోసం చెప్పాను. టీడీపీలోనే ఉంది, గతంలో కాంగ్రెస్లో కూడా. ఓకే, దీన్ని మీరు బ్యాలెన్స్ చేస్తారా? అంటే దీన్ని ఎట్లాగా ఎదుర్కోగలరు? మీరే చెప్పారు, ఇప్పుడు అక్కడున్న నాయకుల్ని సంతృప్తి పరచలేక, అలాగే అధినాయకత్వాన్ని కూడా సంతృప్తి పరచలేక, వీళ్ళు పని విధానంలో మరి ఏదైనా లోపం ఉందో ఏ కారణాలు మనకు తెలియదు. మొత్తానికి కారణాలు అయితే ఉన్నాయి. ఎందుకు వీళ్ళు నాయకులుగా ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకులుగా ఎస్టాబ్లిష్. ఈ క్వశ్చన్ ఎందుకంటే మీకు నేను క్లారిఫికేషన్, అంటే దళితుల్లో నాయకులు తయారు చేయబడతారు అని మీరే చెప్పారు. అవును, కరెక్ట్. వీళ్ళు తయారు చేయబడతారు. దాన్ని వీళ్ళు వన్స్ నాయకుడిగా, ఇప్పుడు నేను ఐఆర్ఎస్ శైలజ గారు ఉన్నారు, నాయకుడిగా అయ్యారు. ఆయన నిలదొక్కుని మంచి బలమైన నాయకుడిగా ఉంటే ఇవాళ ఆయన కదిపేవాళ్ళు కాదు. అట్లాగే నేననేది కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని అందరినీ కలుపుకొని ఒక బలమైన నాయకుడిగా ఎదగటం అనేది మన ఇండివిజువల్ అంశం. అది ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా కొంత శక్తి సామర్థ్యాలు ఉండాలంట. నేను ఇక్కడ క్వశ్చన్ సార్, ఈ బ్యూరోక్రాట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఓకే ఎమ్మెల్యేలు అయ్యి కొంచెం తలపొగరుగా ఉంటున్నారని ఒక టాక్ ఉంది దళితుల్లో. ఓకే, నిజమా? అయ్యి ఉండొచ్చు సార్, నేను కాదండి. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంత మనం వీళ్ళ మాట వినేది ఏంటి అనే భావం ఏమైనా ఉందేమో, అక్కడే ఫెయిల్ అయ్యి ఉంటారేమో నేను అనుకుంటున్నాను మీరు అన్నదాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు అందరినీ ప్రజలు అంటే నాయకులు అనేవాళ్ళు ప్రజలందరితో మమేకం అవ్వాలి. ప్రజలు అట్టడి వర్గాలు ఉంటారు, సంపన్నులు ఉంటారు, అందరూ ప్రజలే. అందరినీ కలుపుకుని వెళ్ళాలి. సంపన్నుల మాట వినాలి, అట్టడి వర్గాలకి న్యాయము చేయాలి. సో ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. ఇది దీన్ని ఒక పూర్తి టాలెంట్తో కూడుకున్న అంశం ఇది. శక్తి సామర్థ్యాలు అంటాను నేను. మీరు టాలెంట్ అనే వాడికి లేదు. ఓకే, ఏదైనా కానీ ఆ టాలెంట్, శక్తి సామర్థ్యాలు, ఓర్పు, సహనం, నేర్పు ఇవన్నీ రాజకీయాల్లో కావాలి. ఇంకొక ఆరోపణ కూడా ఉంది మీ బ్యూరోక్రాట్స్ మీద, దళిత నాయకుల నుంచి, పర్టికులర్ దళిత నాయకుల నుంచి. ఎందుకంటే నేను అంటే మీరు స్టార్టింగ్ అది ఎత్తారు కాబట్టి నేను ఆ జోనర్ లోనే ఇంటర్వ్యూ కంటిన్యూ అవుతుంది. తప్పకుండా ఒకవేళ మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే నాకు చెప్పొచ్చు. ఏదైనా అడగచ్చు మీరు. కొంతమంది దళిత నాయకులు జీవితాంతం ఉద్యమాలు చేసి అంబేద్కర్ ఐడియాలజీలో దళితుల కోసమో లేదంటే సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక ప్రజాప్రతినిధులు కాలేకపోతున్నారు. కానీ బ్యూరోక్రాట్స్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగాలు చేసి డబ్బులు బాగా సంపాదించి వాళ్ళకి రావాల్సినటువంటి నాయకత్వాన్ని రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ ముందో మీలాగా వచ్చేసి ఆ ప్లేస్లో ఆక్యుపై చేసేస్తున్నారని ఆరోపణ ఉంది. నిజమే ఇది. దీన్ని అంటే ఇప్పుడు నిజంగా అతను నాయకుడు అనుకోండి గుర్తిస్తుంది. వాళ్ళంతటా వాళ్ళు మేము నాయకులు అని చెప్పుకొని చలామణి అయ్యేవాళ్ళు కూడా మన దళితుల్లో ఉన్నారు. మా దళితుల్లో నాయకులు కారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆ రోజుకి జై అనుకుంటా నాయకులు అని నిజంగా నాయకులైతే అది పార్టీలు గుర్తిస్తే వాళ్ళని. ఇప్పుడు నందిగం సురేష్ ఆయన నాయకుడో కాదు,
ఊరినే పిలిచి సీట్ ఇచ్చారు. ఇట్లాంటి కొన్ని కొన్ని జరిగినాయి. అది అది సెపరేట్ కేసు. నేను కూడా నేను అనేది అదే, అతను కూడా ఓ పోరాటం చేశాడు కదా అమరావతిలో. ఆయన వైసీపీ కోసం పోరాటం చేశాడు, సరే, జగన్మోహన్ ఏదో రెడ్డి కోసం ఒకటి పోరాటం చేశాడు. ఓకే. కానీ నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పార్టీ గుర్తిస్తుందండి. దళితుల్లో కూడా అంటే దళిత నాయకులందరినీ ఏదో ఒక అగ్రవర్ణ పార్టీ గుర్తించాలంటారా? అంటే తెలుగుదేశమో వైసీపీనో కాంగ్రెస్ గుర్తించాలి, వాళ్ళేగా సీట్లు ఇచ్చేది. వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం అంటున్నారు కదా. మరి ఇంకా అలాంటిది లేనప్పుడు వాళ్ళు ఏ బహుజన సమాజ్ పార్టీ అనో ఇంకోటనో పెట్టినప్పుడు ప్రజలు ఆదరించట్లేదుగా. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఏ బహుజన సమాజ్ పార్టీ అని వేసుకుంటే ప్రజలు ఆదరించట్లేదు. ఏ దళితులు ఆదరిస్తున్నారా? ఆదరించట్లేదు. సో కంపల్సరీగా గెలవాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కంపల్సరీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీయో టీడీపీ అలాంటి పార్టీల నుంచే అవగలం తప్ప ఇంకా వేరే ఏ పార్టీలోనూ అవ్వలేని పరిస్థితి. అంటే ఉన్నంతలోనే ఏదో ఒక పార్టీలో ఉండి ఈ దళిత సమాజ వర్గానికి బహుజన వర్గానికి సేవ చేయాలంటారు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఈ సిద్ధాంతాలు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిద్ధాంతాలు ఆ పద్ధతులు నచ్చినాయి. ఎంతో కొంత వీళ్ళ వల్ల సమాజానికి మేలు జరుగుతుందో అనిపించింది. నేను కూడా అవకాశం ఉంటే వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి అవకాశం ఉండి ఎమ్మెల్యే అయితే ఎంతో కొంత నియోజకవర్గానికి నా సమాజానికి సేవ చేయాలని నాకు ఉంది. వైసీపీని తీసుకోవడానికి కారణం ఏంటండి విజయరాజు గారు? ఎగ్జాక్ట్, మంచి క్వశ్చన్ వేశారు. రాజశేఖర రెడ్డి గారు అండి. రాజశేఖర రెడ్డి గారు 2004 ఆయన అవ్వగానే ఉచిత విద్యుత్, నేను మెట్ట ప్రాంతం వాడిని. ఆ రకంగా ఉచిత విద్యుత్ వల్ల మెట్ట ప్రాంత రైతులకు చాలా మేలు చేశాడు ఆయన. అలాగే ఆరోగ్యశ్రీ, ఆయన పెట్టిన పథకాలన్నీ అద్భుతమైన పథకాలు. పైగా గొప్ప మానవతావాదం ఆయనకున్నది. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక చెరగని చిరునవ్వు, ఎవరినైనా ఆదరించే గుణం పర్సనల్గా. పైగా ఆరోగ్యశ్రీ అని ఒకటి పెట్టాడు. ఆ ఆరోగ్యశ్రీ అనేది చాలా మందికి గొప్ప వరం. నేను మా ఊళ్ళలో ఎంతోమందిని చూశాను పేదవాళ్ళని. నేను మా ఊరు వెళ్తుంటాను, వెళ్ళినప్పుడల్లా నా తోటి దళితులు పలకరిస్తాను. నాతో పాటు చదువుకున్న వాళ్ళని పిలుస్తాను, ఎరా ఏంటి ఎలా ఉన్నామని మాట్లాడుతున్నప్పుడు నాతో పాటు సీనియర్ చదువుకున్నాను, ఇందాక పెద్దిరాజు అని చెప్పాను, అతనితో పాటు చదువుకున్న ఆ క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు. ఏం చేస్తున్నావు ఏంటంటే ఈ మధ్యన ఏదో హార్ట్ కంప్లైంట్ వచ్చింది, మరి ఏం వాడుతున్నావు అంటే ఏం మందులు ఇచ్చారో అయ్యా వాడుతున్నాను. మరి ఏదో ఆపరేషన్ అది అంటే ఆపరేషన్కి నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆపరేషన్ అవ్వాలంటే ఆ రోజులని 3-4 లక్షలు కావాలంట. నాకేం స్తోమత లేదు, నాకేం పొలాలు లేవు, ఇల్లు లేదు, ఏదో గడుపుతున్నాను, ఏదో చిన్న కూలీ నాలి చేసుకొని. ఇప్పుడు మరి ఏంటి అంటే ఇంకేమీ లేదు, నేను ఈ మందులు వేసుకుంటూ ఉండటమే. చావు ఎప్పుడు వస్తే అప్పుడు చావు కోసం ఎదురు చూస్తున్నాడు అతను. వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో అలాగా చావు కోసం తీసుకునే పేదవాళ్ళకి దేవుళ్ళలాగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాడు. ఇట్లా ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి ఆయన చనిపోతే కంట తేడబెట్టని వాళ్ళు లేరనిపించింది. సో అంత మహానేత. అంటే ఒక మనిషి తను చనిపోయినా సరే జనం గుండెల్లో ఇప్పటికీ బతికొండటం అది ఒక గొప్ప వరం. సో అంటే ఒక నిజంగా ఒక ప్రజాసేవ కరెక్ట్గా చేయగలిగితే ఆ మనిషి ఎల్లకాలం ప్రజల గుండెల్లో ఉండిపోతాడు. కీర్తిశేషులు అంటే నిజమైన కీర్తిశేషులు అంటే అర్థం అదే. సో అదొక ఆదర్శం రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు చేసుకొచ్చాడు. ఈయన ఎక్కంగానే నవరత్నాలని, అలాగే వాలంటరీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని, నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు ఇదంతా కూడా పేదవాడికి ఉపయోగపడే పరిస్థితి. పైగా ఆ రోజుల్లో పెన్షన్కి పాపం వృద్ధులు బ్యాంకుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరిగితే ఈరోజు ఉదయం 6 పెన్షన్ తీసుకెళ్ళి వృద్ధులకు అందించే సిస్టమ్, పేదవాడికి నిత్యావసర వస్తువులు ఇంటికి వెళ్ళి అందించే సిస్టమ్, నాడు నేడు. ఈ స్కూల్ చూడండి ఎంత అమోఘంగా తయారండి. ఇంగ్లీష్ విద్యతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్స్. మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఎవరో ఢిల్లీ నుంచి ఇంటర్వ్యూ చేసి ఏంటంటే నా పిల్లలు ఎలా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివారు అంతకు మించిన విద్యను పేదవాడికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఈ నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ, అద్భుతమైన సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడు. ముఖ్యంగా నాకు తెలుసు, నేను చదువుకున్న రోజుల్లో నాతో పాటు వాళ్ళు మాలపల్లి నుంచి మాదిగూడ నుంచి వచ్చినవాడు అడుగు భోజనం తిండేవాడు కాదు. మధ్యాహ్నం మేమన్నా హాస్టల్కి వెళ్ళి తినేవాడు. ఏంటరా అంటే లేదు క్యారేజ్ తెచ్చుకోలేదు. మరి ఏంటంటే మంచినీళ్ళు తాగి ఉండేవాడు. పస్తులతో చదువుకున్న రోజులు పేదవాడు ఉన్నాయి. ఈ రోజున అలా లేదు. మధ్యాహ్న భోజన పథకం అని పౌష్టికంగా అందరికీ కలిపి పౌష్టికమైన ఆహారం
అంటే ఎంతమంది పేదవాళ్ళకి ఆకలిని తీర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం స్థాపించాడు. సమూలంగా మొత్తం విద్యా వ్యవస్థను మార్చేశాడు. సో నాడు నేడు స్కూల్స్ ద్వారా ముఖ్యంగా అమ్మఒడి. ఈ అమ్మఒడి అనేది ఏంటంటే చాలామంది డ్రాప్ అవుట్స్ ఉండేవాళ్ళు ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో. కానీ తర్వాత కానీ డ్రాప్ అవుట్స్ ఎక్కువ, ముఖ్యంగా దళితుల్లో, బీసీల్లో డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఎందుకు? 11-12 ఏళ్ళ వయసు రాగానే పిల్లల్ని పాలేరులుగా పెట్టేస్తారు. ఎందుకంటే పని చేసే శక్తి వస్తుంది కాబట్టి స్కూల్కి పంపించలేరు. పంపించాలంటే స్కూల్కి ఫీజులు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కానీ ఇంకోటి కానీ ఫీజులు కట్టలేని పరిస్థితి. వాళ్ళు పిల్లలు చదువుకోలేరు, వాళ్ళు పాలేరులుగా మిగిలిపోతారు, డ్రాప్అవుట్స్గా మిగిలిపోతారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరి ఉచిత విద్యుత్తుని అద్భుతంగా అందించి వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకాన్ని, పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి, అమ్మఒడని సదుపాయాన్ని ఇచ్చి, పిల్లలకి ఎక్కడ లోటు రాకుండా యూనిఫాము, బుక్స్, ఈవెన్ షూస్ అద్భుతంగా పనిచేస్తే ఈ మరి ఒక్కొక్క పేదవాడి పిల్లలు ఈ రోజున రేపో మాపు, వాళ్ళ కాకపోయినా రేపైనా వాళ్ళు గట్టిగా చదువుకోగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతారు. డాక్టర్లు గాను, సైంటిస్టులు గాను, ఇంజనీర్లు గాను, లేదా ప్రపంచంతో పోటీపడే సత్తా వచ్చేస్తుంది. ఎట్టప్పటికీ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు కాబట్టి ప్రపంచంలో పోటీపడే సత్తా వచ్చేస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా అవుతారు, డాక్టర్లు అవుతారు, సైంటిస్టులు అవుతారు. ఇదంతా పేదవాడి కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి చేసే మేలు అని నేను అనుకుంటున్నాను. వెరీ కన్విన్సింగ్ ఆన్సర్ అండి. చాలా కన్విన్సింగ్గా చెప్పారు. చాలా పేదవాడికేనండి ఇదంతా, పేదవాడికి. అంటే నిజంగా పేదవాడి అభివృద్ధి చూస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. మిగతా వాళ్ళు పేదవాడిని ఎంతగా పట్టించుకున్న వాళ్ళు లేరండి. ముఖ్యంగా నాడు నేడు చదువులు, అమ్మఒడి. దీన్ని అంటే మీరు ఎక్కడ మాట్లాడినా మీరు దళిత సామాజిక వర్గం, పేదవాడు అనే కాన్సెప్టే మాట్లాడుతున్నారు కాబట్టి నా క్వశ్చన్స్ కూడా అక్కడే అడుగుదాం. అంటే దళితుల్లో ఇప్పటికీ చాలామంది ఉన్నటువంటి శిస్తాన్ని అందుకోలేక, అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని వర్గాలు చదివేవారు. అవునండి. ఇప్పుడు కొన్ని ధనిక వర్గాలు, అంటే అగ్రవర్ణాలు అనుకోండి, వాళ్ళందరూ కార్పొరేట్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాంతో పోటీ పడలని మామూలు స్కూల్లోనే చదువుతున్నారు. అవును. దీంతో చాలామంది ఇంటర్మీడియట్తో ఆపేసి పెయింటర్స్ కానీ కూలి పనుల్లాగే చేసుకుంటారు. ఎందుకని అసలు ఇప్పుడు అది మారాలంటే ఏం చేయాలి? అంటే ఇంకా అంటే ఒకప్పుడు దళితులు వెనకబడి ఉన్నారు, వివక్ష ఉందని, ఇప్పుడు కార్పొరేట్ వివక్ష వచ్చింది. అంటే ఇప్పుడు బట్టలు వేసుకోగలుగుతున్నారు, తినగలుగుతున్నారు, తిరగలుగుతున్నారు. కానీ ఉన్నతమైన జీవన విధానం అన్నారు చూడండి మీరు, ఆ జీవన విధానంలో మిగిలిన వర్గాలు, మిగిలిన కులాలు ఎక్కడికో పోయాయి. అవును. అమెరికా స్టాండర్డ్స్, యూరోపియన్ స్టాండర్డ్స్తో ఉన్నారు. వీళ్ళు ఇంకా ఇండియన్ స్టాండర్డ్స్లో ఇంకా ఉన్నారు. ఈ గ్యాప్ ఇంకా పెరిగిందని అనుకుంటున్నాను నేను. లేదండి, అంటే ఒకప్పుడు వివక్ష అనేది ఉండేది, ఇప్పుడు జీవన విధానంలో చాలా గ్యాప్ ఉందనిపిస్తుంది. దీన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? అంటే దళితులకు మీరు ఇచ్చే సూచన ఏమిటి? సూచన పిల్లల్ని చదివించుకోవాలండి. ఎవరికాళ్ళు మనం అందరం చదివించుకోవాల్సింది. కష్టపడే కూలీనోలో చేసుకుని పిల్లల్ని చదివించుకోవాలి. ఈ రోజున ఈ పిల్లల్ని చదివించుకోవడానికి ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో గత 4.5 ఏళ్ళ నుంచి అద్భుతమైన సహాయం చేస్తున్నాడు ఆయన. మీరన్న ఈ గ్యాప్ పోవటానికి ఇదే. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 ఏళ్ళు పాలన చేస్తే ఎంతో కొంత దళితుల్లో ఇవాళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని, డిజిటల్ క్లాస్ రూమ్లని, ట్యాబ్స్ అని, ఈ సిస్టమ్ ద్వారా ఎవరైతే నిజంగా చదువుకోవాలి అన్న ఆశ ఉంటో దళితుల్లో వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అయితే, ఇప్పుడు ఒక 4.5 ఏళ్ళు కలిసింది, ఇంకొక 5 ఏళ్ళు వస్తే ఈ జనరేషన్ మొత్తం కూడా వాళ్ళు నిజంగా డెఫినెట్గా గొప్ప స్థాయికి వెళ్తారు. డ్రాప్అవుట్స్ ఉండరు. డ్రాప్అవుట్స్ మీరన్న ఆ డ్రాప్అవుట్స్ హై స్కూల్ నుంచి 7th నుంచి 10th వరకు డ్రాప్అవుట్స్ ఉంటున్నారు. ఆ తర్వాత ఏదో అరాకొర చదువులతో 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో మీరు అన్నట్టు కూడా డ్రాప్అవుట్స్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఎక్కడో చోట ఇప్పుడు కాలేజీ వ్యవస్థకు వచ్చేపాటికి ఫీజులు కట్టలేకో, లేకపోతే చదవలేకో, లేకపోతే ఈ ఎడ్యుకేషన్ సరిపోకో. నాకు తెలిసి దళితుల్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీకి పాస్ అయిన వాళ్ళు, ఎంఏ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా పెయింటర్స్గా వర్క్ చేస్తున్నారు. ఉన్నారు. ఏంటి దుస్థితి? దుస్థితి ఉన్నారంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కదా, ఉన్నారు సార్. ఎందుకంటే దుస్థితి ఏంటంటే వాళ్ళు కరెక్ట్ చూజ్ చేసుకోలేక, అంటే మీరన్న జీవన విధానం చూజ్ చేసి కష్టపడి వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే శక్తి లేక, లేదా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఓపిక కూడా లేక కూడా కావచ్చు. అంటే దాన్ని మీరు ఎలాగ అనలైజ్ చేస్తారు? అంటే అది కుటుంబ పరిస్థితి, వ్యక్తిగత సమస్య, లేదంటే వ్యవస్థ లోపం? నేనేమంటానంటే వ్యవస్థ లోపం కాదు,
వ్యక్తిగత కుటుంబ సమస్యలు అవుతాయి. వ్యక్తిగతంగా ఉన్నవాడు కింద ఉన్నవాడు కూడా పైకి వస్తాడండి. వ్యక్తిగతంగా ఒక దృఢమైన ఆలోచన మనిషికి ఉండాలి ఫస్ట్. ఉన్న రోజున వాడు ఏదో ఒకటి చదువులోనో లేకపోతే వాడు చదువుకున్న ఇంటర్మీడియట్కి కూడా బోలెడన్ని ఉద్యోగాలు ఉంటాయి, కష్టపడతాడు. లేకపోతే వాడు చదువుకున్న BA తర్వాత BEd కష్టపడతాడు. లేదా ఏదో ఒకటి కనీసం ఏ ట్యూటోరియల్ కాలేజీలోనో ఏదో ట్యూటర్గానో చేసుకుంటూ బతకొచ్చు. అట్లా మనకు వ్యక్తిగతంగా కూడా మనుషులు సహనం చచ్చిపోయా ఇంకేం చేస్తాంలే, ఇంకేం చదువుతాంలే, ఏదో గడిపేద్దాం జీవితాన్ని అనేది కూడా రాజీ పడిపోయి కూడా చేస్తూ ఉన్నారు. మరి యాజ్ ఏ ఒక దళిత అధికారిగా, ఒక దళిత ప్రజాప్రతినిధి కాబోతున్నారు అంటే ప్రతిదానికి దళితాన్ని వాడకూడదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అలాగా. అయినా ఆ సమాజం నుంచి పెరిగారు, ఆ సమాజం నుంచి వచ్చారు, సమాజం కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే అయితే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళ కోసం ఎలాంటి మోటివేషన్, ఎలాంటి శిక్షణ తరగతులు ఎలాంటి చేయాలనుకుంటున్నారు? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఉంది తప్పకుండా. నేనంటూ ఎమ్మెల్యే అయితే ఈ 10th క్లాస్ నుంచి అయిపోగానే 10th అవ్వగానే ఇప్పుడు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. పోలీస్ అని, ముఖ్యంగా పోలీసు, లేకపోతే అలా ఆడవాళ్ళకైతే నర్సెస్, ఈ ఎగ్జామ్స్కి సపరేట్గా ఒక క్లాస్ రూమ్లు కండక్ట్ చేసే సిస్టమ్ను పెడతాం. మా మండలం 4 మండలాల్లో ఇప్పుడు ఏదైనా పోలీస్ పడింది, పోలీస్ రిక్రూట్మెంట్ పడింది, దానికి సపరేట్ క్లాస్ రూమ్లు ఉన్నాయి, మీరు అందరూ రండి. అవసరమైతే ఫ్రీ ఫుడ్, అలా ఒక 2-3 ఫ్రీ కోచింగ్ ఓ 3-4 నెలలు పెడతాం. అది 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, 300 మంది వస్తారు, పెద్ద పని కాదు. ఎవరో మీలాంటి స్పాన్సర్ని అడుగుతాం నా వల్ల కాకపోతే. ఓ 4-5 ఆఫీసర్స్ ఉంటారు, నాతో పనిచేసిన ఆఫీసర్లు, ఇంకా పెద్దవాళ్ళు చేసేసేసి వాళ్ళకు ఒక మంచి ఒక బిల్డింగ్ అది సిస్టమ్ని ఏర్పాటు చేసి, క్లాస్ రూమ్లు కూడా ఫ్రీగా ఏర్పాటు చేసి, ఆ సిస్టమ్ని ఏర్పాటు చేయడం ద్వారా రేపొద్దున అందుట్లో ఎంతోమంది ఉత్తీర్ణత కానిస్టేబుల్ లేకపోతే చిన్న తరగతి ఇంకేదైనా ఉద్యోగాలకి చేస్తాను. అంతేకాకుండా కంపల్సరీగా ఈ నియోజకవర్గంలో ఒక ఒక ఫార్మా ఇండస్ట్రీ కానీ లేదని ఒక మంచి ఇండస్ట్రీ ఇవాళ మీకు తెలియదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, పార్థసారథి రెడ్డి గారని హెట్రో డ్రగ్స్ అధినేత, కొన్ని లక్షల కోట్లు ఫార్మా ఇండస్ట్రీస్. అలాంటి ఆయన అడిగి అయ్యా మన ఆయన చింతలపూడి ఏరియాలో చదువుకున్నాడు. సార్ చింతలపూడి ఏరియాలో ఏదైనా ఫార్మా ఇండస్ట్రీ పెట్టమంటే ఆయన మీకు తెలుసా పైకరాపేట దగ్గర పెద్ద ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు. ఆ ఫార్మా ఇండస్ట్రీలో కొన్ని 100,000 మంది పనిచేస్తున్నారు. అలాంటిది ఒకటి రిక్వెస్ట్ చేశారు, మీరు ఇక్కడ ఒకటి పెట్టండి అని అంటే తప్పకుండా ఆ ఎక్స్పాన్షన్లో ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ ఇక్కడ ఒకటి పెట్టించామనుకోండి, కొన్ని వేల మందికి ఉపాధి ఉంటుంది, ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే మీరు అన్నట్టు కొంతమంది దళితులకి ఎంతోమంది మేలు చేయాలంటే కొన్ని ఫ్రీ క్యాంప్స్ పెట్టడం మనం ముందుగానే తెలిసిపోద్ది. ఇప్పుడు 1000 పోస్టులు ఉన్నాయి టీచర్ పోస్టులు, లేకపోతే 1000 పోస్టులు పలానా పోస్టులు ఉన్నాయి, ముఖ్యంగా కానిస్టేబుల్ పోస్టులు. అలాంటి పోస్టులు అనేది దేహదారుఢ్యం ఎలాగో ఉంటుంది దళితులకి. వాళ్ళని కోచింగ్ పెట్టి చేస్తే వాళ్ళకు లైఫ్ చూపించడం అవుతాం డెఫినెట్గా. ఈ సామాజిక వర్గాల్లో ఇంకా ఉద్యోగాలు ఏదో పూటగూటు కోసం, ఉపాధి కోసం ఇంకా పాకులాడుతున్నారు. మిగిలిన వర్గాలు వ్యాపారాలు, యూరోపియన్ కంట్రీస్, అమెరికా లాంటి దేశాలు పరుగులు పెడతాం. ఎప్పుడు పరిగెడతారు మీరంతా? టైం పడుతుందండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా పక్క వాళ్ళని బట్టి మన వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు పక్క వాళ్ళని బట్టి. ఇప్పుడు పక్కోడు ఆ మధ్యకాలంలో దాదాపు ఈ IT సెక్టర్స్లో అందరూ వెళ్ళిపోయారు చాలామంది. అదొక లిఫ్ట్ వచ్చేసినట్టే. ఆ IT సెక్టర్స్ ద్వారా చాలామంది 10th ఇంటర్మీడియట్ చదవగానే ఈ IT సెక్టర్లోకి వెళ్ళిపోయారు, అబ్రాడ్ వెళ్ళిపోయారు చాలామంది. ఆ రకంగా దళితుల్లో కూడా చాలామంది కొంచెం పైకి వచ్చారని నేను అనుకుంటున్నాను. నాదొక సూచన సార్, మీకు వీలైతే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గవర్నమెంట్ వస్తే మీ గవర్నమెంట్లో అప్పీల్ చేయండి. చాలామంది ఇంగ్లీష్ సక్రమంగా మాట్లాడలేక మంచి చదువుకున్న జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఊళ్ళో కూలీలుగాను మిగిలిపోతాం. అలాంటి వాళ్ళ కోసం స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పెట్టించగలిగితే చాలామంది మీరు అనుకుంటున్నటువంటి వ్యాపారవేత్తలు గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను ఫారిన్ కంట్రీస్లో మరి బాత్రూమ్లు కడగడాలు కాకుండా ఉద్యోగస్తులకు వెళ్తారు. సో అలాంటి ప్రయత్నం అనేది చేయాలనేది మంచి సలహా ఇచ్చారు మీరు నాకు. ఇప్పుడు నాకు ఇంతవరకు ఏంటంటే కోచింగ్ సెంటర్లు పెట్టించాలి అని నేను అనుకున్నాను, నాకు మైండ్లో ఉంది. ఎప్పుడైనా మనం అంటే దేవుడు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అయితే మాత్రం తప్పకుండా ఇలాంటి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం కంపల్సరీగా 4 మండలాలు ఉన్నాయి. ఆ 4 మండలాల్లోనూ మండల హెడ్ క్వార్టర్స్లో ఒక హాస్టల్ లాగా పెట్టి 200-300 మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే అంతమంది అప్లై చేసుకోమని చెప్తాను. ఒకవేళ మన కుర్రోళ్ళు మాకు తెలిసిన పార్టీ
క్యాడర్ పిల్లల్ని మీ పిల్లల్ని తీసుకొచ్చేయండి ఇక్కడికి చదివిస్తానని చెప్తాను. అట్లా కొంతమంది 4 మండలాలు పెట్టాలనుకుంటున్నాను. మీరు అన్నట్టు ఆ క్లాసులు ఇవ్వగానే ఇట్లాంటి ఖాళీగా ఉన్న ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ అండి. కేవలం ఇంగ్లీష్ రాకపోవడం వల్ల, స్పోకెన్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల, ఒక నెల 2 నెలల్లో నేర్చుకోగలిగినటువంటి ఇంగ్లీష్కి భయపడి చాలా మంది జీవితాన్ని వదిలేస్తారు. మీరు మంచి ఆలోచన ఇచ్చారు నాకు. ఇలాంటి ఆలోచన నాకు రాలేదు. యాక్చువల్గా నాకు రాలా. కానీ నాకు చాలా ఆలోచనలు ఇంతకుముందు వచ్చినాయి. కానీ ఇది రాలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేనేం చేస్తానని 4 మండలాలు పెద్ద పని కాదు. ఒక ఇంగ్లీష్ మాస్టర్ని పెట్టించి ఎవరైనా పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు రండి నేర్చుకోండి అని చెప్పడం అనేది 4 మండలాల్లో రెగ్యులర్గా చేయొచ్చు మనం. క్లాస్ ఇప్పుడు ఏదో ఒక బిల్డింగ్ అది తీసుకుంటాం. రెగ్యులర్ స్కూల్లోనే పెట్టొచ్చండి. స్కూల్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ స్కూల్లో పెట్టుకోవచ్చు. లేకపోతే మన దగ్గరే మా ఓన్ బ్రదర్ నాకని పెద్ద ఆయన ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఆయన రెగ్యులర్గా మా కామరకోటలో చాలా మందికి ఇంగ్లీష్ టీచ్ చేసేవాడు. ట్యూటోరియల్ కాలేజ్ రన్ చేశాడు. ఆయన ఆదర్శంగా తీసుకుని అట్లాంటిది ఎలాంటి వాళ్ళు కొంతమందిని ఎంకరేజ్ చేసి 4 మండలాల్లో కూడా ఇప్పుడు ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసినట్టు ఇతనికి ఎంతో కొంత మీరు అన్నట్టు పాపం చదువుకుని ఖాళీగా ఉన్న బిఏ చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళకి ముందు వాళ్ళ తర్ఫీదు ఇచ్చి వాళ్ళ ముందు ఏముందో ఇవాళ రోజుల్లో 3 months హార్డ్గా నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. దీనికి రిలేటెడ్ క్వశ్చన్ అండి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు మీ గవర్నమెంట్కి సంబంధించి. మీరు అలాగే ఇప్పుడు వైసీపీ కార్యకర్త కాబట్టి మీ గవర్నమెంట్ మీరు కూడా గవర్నమెంట్లో పనిచేశారు. జాబ్ రిజైన్ చేశారా? చేస్తారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంగ్లీష్ మీడియం చెప్పేంత స్టాండర్డ్స్ స్కూల్లో టీచర్స్కి లేదనేది ఒక ఆరోపణ. అంటే సాధారణంగా ఏంటంటే స్కూల్స్లో బీఈడీలో హై ర్యాంక్ ఉన్న వాళ్ళే స్కూల్ టీచర్లు అవుతారు. అవునండి. కానీ వాళ్ళ ఆ సీటు కొట్టలేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ చెప్తుంటారు. కానీ వీళ్ళ మీద ఎందుకు విమర్శ వస్తుంది? మంచి ఆలోచన. ఎందుకు వస్తుందంటే సార్ మీరు బేసికల్గా మనం ఎంతో కొంత రెగ్యులర్గా ఇంగ్లీష్ ఎంత చదువుకున్నా ఆ ప్రాక్టీస్ లేకపోతే మనం కూడా తడబడుతుంటాం. కొద్ది రోజులు ఒక 10 రోజులు మనం ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు 11 రోజులు మనం ఫ్లూయెన్స్గా మాట్లాడతాం. సహజం అది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అవసరం లేక ఇంగ్లీష్ మాట్లాడలేక ఆగిపోతారు. కానీ ఎంతో కొంత అందరూ చదువుకున్నదే. బీఈడీ చదువుకోని ఉద్యోగం రాదు. సో వీళ్ళకి ఎప్పుడైతే కంపల్సరీ అనేపాటికి వీళ్ళు ఆటోమేటిక్గా టీచర్స్ కూడా దాంట్లో రాకపోయినా నేర్చుకుని దాని అర్థం తెలుసుకుని ట్రై చేస్తారు. అది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం ప్రత్యేకించి ట్రబుల్ ఉంటుంది. స్టార్టింగ్ ట్రబుల్ అని మా బాలారికల్ భాష బాలారిష్టాలు లేకపోతే స్టార్టింగ్ ట్రబుల్ అని. ఇది నేను కూడా నా వైఫ్ టీచరే. తను దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటాను. అయితే నా వైఫ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియంలో పనిచేసింది. వాళ్ళేమో తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళే, కానీ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసేది అక్కడ అవసరాన్ని బట్టి. అట్లాగే ఇప్పుడు అక్కడ వేరే స్కూల్కి వెళ్ళిన తర్వాత మర్చిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటి పరిస్థితి అంటే మమ్మల్ని ఇంగ్లీష్లో టీచ్ చేయమంటున్నారు కాబట్టి మేము మళ్ళీ పాత సబ్జెక్ట్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ప్రాబ్లం లేదంటారు? ప్రాబ్లం లేదండి. అంటే అట్లాగే ఏంటంటే సార్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళు చదువుకున్న దానికి ఏంటంటే వదిలేశారు, ఏదో తెలుగులో నడిపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అనేప్పటికీ మళ్ళీ ఆ బుక్స్ తీస్తారు, తిప్పుతారు, కంఠస్థం పడతారు, చెప్తారు, తప్పదు చేస్తారు. ఇదేదో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటర్వ్యూలో కాకుండా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్వ్యూలో. సార్ నేను చెప్తాను కదా, నాకు బేసికల్గా ఏంటంటే నేను మా ఫాదర్ టీచర్ అవటం వల్ల నేను టీచ్ చేసేవాడిని, సబ్జెక్టులను టీచ్ చేసేవాడిని. నాకు అందులో కొంత అనుభవం. చింతలపూడిలో మీ ప్రత్యర్థిని ఎలా ఢీకొనబోతున్నారు? తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలించిన అక్కడి నుంచి మంత్రి కూడా ఉన్నారు. అంటే అంత ఏమీ ఈజీ ఏం కాదు. ఎందుకంటే వన్ సైడ్ అనేది ఈజీ కాదండి సార్. ఇప్పుడు ఎలా ఢీకొనబోతున్నారు అనే దానికి ఏంటంటే నేను ఎంచుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గవర్నమెంట్ నవరత్నాలని అలాగే పేదవాడి కోసం ఇంత మేలు చేశానని అంటున్నాడు. నేను మేలు చేశానని మీకు అనిపిస్తేనే ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్నాడు. నేను మేనిఫెస్టోలో ఏం చెప్పానో మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని 90% అమలు చేశాను అన్నాడు. మేనిఫెస్టోలో చెప్పని కూడా మీకోసం చేశానని చెప్తున్నాడు. ఒక నిజంగా పైగా ఈ మధ్యకాలంలో గడప గడపగా కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి ఎంత మేలు జరిగింది, ఇగో ఈ పథకం ద్వారా ఇంత మేలు జరిగిందని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. దాని అర్థం కూడా ఏంటంటే ఆయన ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు, ఎమ్మెల్యేలు పంపిస్తున్నాడు. ఇప్పుడు మన పార్టీ ప్రజలకి ఇంత మేలు చేసిందని చెప్పే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఏమంటున్నాడు, మీకు స్వయంగా మేలు జరగకపోతే నాకు ఓటేయండి, మీకు మేలు జరిగింది అనుకుంటేనే ఓటేయండి అని అంటున్నాడు. వద్దు అని చెప్పడం కూడా గొప్ప విషయం అంటారు.
అంతేగా. మీకు మేలు జరగలేదనుకో నాకు ఓటేయొద్దు అంటున్నాడు. అలా ధైర్యంగా అన్న నాయకుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చి నేను మీకు మేలు చేశాను నాకు ఓటేయండి అని అడిగారు. మరి ఇప్పుడు దానికి దీనికి తేడా ఏమిటి? ఆయన ఆఖరి నిమిషంలో అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి నిమిషంలో ఏదో ఏదో మొసలి కన్నీరు అంటారు, ఆ టైప్లో ఏదో చేశాడు. ప్రజలన్నీ గమనించారు. ఆయన ఫస్ట్ నుంచి ఎంతే చిత్తశుద్ధితో వాటర్ పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధితో చేసుంటే ఆఖరి నిమిషంలో ఇది అనేది కాకుండా మమ అంటారు, ఏదో మమ అనిపించేసాం అన్నట్టు ఆఖరి నిమిషంలో ఏదో కన్నీళ్ళు తుడిచినట్టు పాలిష్ చేసినట్టు చేశారు. కాబట్టి ప్రజలు ఆయన నమ్మల. ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ చేసుకుంటూ వచ్చాడు. నేను పేదవాడి కోసం నేను ఇగో ఇంత చేస్తాను, ఇవి చేస్తాను, ఇగో ఈ నవరత్నాలు నా సిద్ధాంతం ఇది అన్నాడు. నిజంగానే ఈ కరోనా టైం 2 ఏళ్లలో కూడా ఎంతో కొంత పేదవాడికి సాయం చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పేదవాడికి ఆయన గట్టిగా చేసి చాలా కష్టపడి చేశాడు. ఆయన ఒకటే మాట అంటున్నాడు, మీకు ప్రత్యేకంగా మేలు చేశాను, పేదవాడికి సహాయం చేశాను, పేదవాడికి మేలు జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాతోనే మీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీడీపీ అభ్యర్థిని తీసుకుంటారు. ఎస్, ఎగ్జాక్ట్. ఆయన ఎజెండా అది. ఆయన ఒక మంచి నాయకుడు. ఆ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి. ప్రజలు దానికి ఓటేస్తారు, ప్రజలు దాన్ని ఆదరిస్తారని నేను అనుకున్నాను. కాబట్టి ఆ పార్టీలో నేను అడిగాను, సీటు ఇచ్చారు. నా ఎజెండా ఏంటంటే స్థానికుడిని. ఆ రకంగా నేను ఆ పార్టీలో సీటు సంపాదించి ఎమ్మెల్యే అయితే నేను ఎంతో కొంత నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అనేది నా కాంక్ష. వెరీ గుడ్ సార్. నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారా సార్? చేశానండి. తిరుగుతున్నారా? ఎలా జరుగుతుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే ప్రజలు ఆదరిస్తున్నారు. నేను ఈ మధ్యన ఆసరా కార్యక్రమాలు జరిగినాయి, మీరు నమ్మరు, అన్బిలీవబుల్. 3-4 వేల మంది ఆసరా కార్యక్రమానికి డ్వాక్రా ఉమెన్ స్వయం సహాయక సంఘాలు వాళ్ళు వస్తున్నారు. ఆ మీటింగ్లకు అటెండ్ అయ్యారు. వాళ్ళైతే చాలా తృప్తిగా ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అసలు ఎక్కడ ఈ మీటింగ్కి రావడానికి ఎక్కడి నుంచో వస్తారు పాపం, ఎక్కడ కష్టపడుతున్నట్టు అనిపించలేదు. ఇదంతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు చాలా సహాయం చేస్తున్నాడు అనే ఒక ఆదరణ మా పట్ల చూపిస్తున్నాడు, ఆసరాగా మాకున్నాడు అనే ఒక భావంతో ప్రజలు ఉన్నారు అనిపించింది. విజయరాజు గారు సార్, మీ లైఫ్ అంబిషన్ ఏంటి అసలు? అలాంటిది ఏమైనా ఉందా మీకు? సార్ ఉంది సార్, చెప్పండి. అంటే లైఫ్ అంబిషన్ అంటే ఏం లేదు సార్. ప్రతి మనిషి పుడతాడు, చనిపోతాడు. మధ్యకాలంలో ఏదో జీవన విధానం, ఉద్యోగం చేసుకుంటాను, ఇంకో ఏదో అనుభవిస్తాడు. కానీ నాకు ఒక ప్రత్యేకమైన అంబిషన్ ఉంది. అదేంటంటే మనం మనిషి పుట్టడం చనిపోవటానికి మధ్య ఎంతో కొంత పక్కోడికి మేలు చేయాలి. మనం చనిపోయినా చాలామంది హృదయాల్లో బతికుండాలి. అది బతికుండాలంటే మేలు చేస్తేనే అవుద్ది. నేను దాదాపు బుక్ రీడింగ్, జనరల్గా బుక్స్ చదువుతుంటాను. నేను నా దగ్గర లైబ్రరీ కూడా ఉంది, మీరు చూస్తే శివ్ ఖేరా అని ఒక పాపులర్ రైటర్. ఆ శివ్ ఖేరా దాదాపు నేను బుక్ చదివినప్పుడు ఒక 10 years బ్యాకే 25 లక్షల కాపీలు, ఇప్పుడు దాదాపు 50 లక్షలు 75 లక్షల కాపీలు కూడా అమ్ముడే ఉంటాయి. దాంట్లో ఏముంటుందంటే అసలు ప్రతి మనిషి తనెవరు, ఎందుకు పుట్టాడు, తన వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగపడాలా లేదనేది ఉంటుంది. అంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాలో లోపాలు ఏమున్నాయి, నేను ఎలా చేస్తే సమాజానికి మేలుకరంగా ఉంటుంది. అంటే మనం ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం మారాలి. వే బ్యాక్ టు సొసైటీ. ఎస్, రూపాంతరం చెందాలి మనిషి. ఏ మనిషి అయినా ఎప్పుడైనా రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అసలు మన జీవితానికి అర్థం ఏంటి, మనం ఎందుకు పుట్టాం, మనం ఏం సాధించదలుచుకున్నాం, ఏదైనా సాధించగలమా, ఈ సొసైటీకి ఏమైనా చేయగలమా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలని పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది అది చెయ్యరు, ఏ కొద్దిమంది చేస్తారు. ఆ చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఎవరైతే నేనేంటి, నా పుట్టుక వలన ఈ సమాజానికి ఏమైనా జరుగుద్దా, జరగాలని కోరుకుంటున్నానా అని ప్రతి మనిషి తను ఎంతో కొంత ఆలోచించి తనలో ఉన్న ఫాల్ట్స్ని పక్కకు తీసేసి, ప్రతి మనిషికి రకరకాల కొన్ని తప్పుడు ఆలోచనలు ఉంటాయి, పొరపాట్లు చేస్తూ ఉంటాం మనం. కానీ దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టం. కానీ దృష్టి పెట్టాలి, మనం ఎలా ఉండాలి, మనం ఈ సమాజానికి ఏం చేయాలి. మనం చనిపోతాం. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, చనిపోతాం ఏదో రోజు. ఈ చనిపోయే లోపల బహుశా 70 కావచ్చు, 65 కావచ్చు, ఈ చనిపోయే లోపల నేను నిజమైన కీర్తిశేషుడిగా ఉండాలి. అంటే కొంత కీర్తిని మిగించుకోవాలి, పలానోడు మంచి చేశాడు అని అనిపించుకోవాలి.
అదొకటే నాకు జీవితాశయం. దాంతోనే నేను నాకు ఒక తపస్సులాగా చేస్తున్నా దీన్ని. ఈ వయసులో నాకు ఇంత కష్టపడటం కష్టమే. ఒక ఎంప్లాయీగా ఒక సిస్టంలో పెరిగా నేను. చాలా ఫిట్గా ఉన్నారు కదా సార్. కష్టమే నాకు. ఈ వయసులో ఇంత బృహత్తరమైన కార్యాచరణ చేస్తున్నా నేను. ఎందుకు చేస్తున్నా? ఇది ఒక తపస్సులాగా, ఇది ఒక యజ్ఞంలాగా చేస్తానంటే కేవలం ఆ కీర్తి శేషుని అవ్వటానికి, నిజమైన కీర్తి సంపాదించుకోవాలంటే నేను ఈ సొసైటీకి ఏదైనా చేయాలి. దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి. ఇస్తే డెఫినెట్గా ఒక 5 ఏళ్ళు ఒక అద్భుతమైన పరిపాలన అందించి ప్రజలందరికీ మేలు చేసి, ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ప్రజలు ఎంత బాధపడ్డారు, ఆ స్థాయిలో నా కోసం నా నియోజకవర్గం బాధపడాలనే స్థాయిలో నేను పనిచేయాలని ఒక జీవిత ఆశయంతో ఉన్నాను. ఇది ఒక యజ్ఞంగా చేస్తున్నాను, ఇది ఒక తపస్సుగా చేస్తున్నాను. ఇదే నా యాంబిషన్. చాలా గ్రేట్ సార్, గ్రేట్ వర్డ్స్. ఇది మీ పిల్లలకి క్యారీ చేశారా ఈ చేశాను. వర్డ్స్ అండి? పిల్లలు అదే నా పిల్లలకి నేను చాలా ప్రేమగా పెంచాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను మా నాన్నగారు నన్ను హాస్టల్లో పెట్టడం అనేది నాకు బాధగా ఉండేది. హాస్టల్ నుంచి పారిపోయి ఇంటికి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. నేను ఆ బాధ నేను అనుభవించి మా పిల్లలకి ఆ బాధ లేకుండా ఇంటర్మీడియట్ వరకు నా పక్కలోనే ఉండేవాళ్ళు. నా పిల్లలు ఏ చదువు అయితే ఆ చదువే. ఇవి నేను వాళ్ళు ఎక్కడ చదివింది, ఐపీఎస్ చదివిన కుర్రోడు సిఎస్సి ఇంగ్లీష్ మీడియంలో చదివాడు, సెంట్ తెరేసాలో చదివాడు, జూనియర్ కాలేజీలో చదివాడు, ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో చదివాడు. ఇంటర్మీడియట్ వరకు పిల్లలు నా పక్కలో ఉండేవాళ్ళు. నేను వస్తే సాయంత్రం వాళ్ళతో కాసేపు నా దగ్గర వచ్చి అంటే ప్రేమాప్యాతలతో వాళ్ళని పెంచాను. వాళ్ళు అప్పుడే చక్కగా చదువుకోగలరు అని నా భావం. ఇంటర్మీడియట్ వరకు నా పక్కలోనే ఉన్నారు వాళ్ళు. ఇంటర్మీడియట్ తర్వాత వాడికి ఎన్ఐటి సీట్ వచ్చింది, ట్రిచి వెళ్ళాడు. అక్కడి నుంచి బీటెక్ అవ్వగానే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. కోచింగ్ ఢిల్లీ తీసుకెళ్ళి కోచింగ్, వాడికి టార్గెట్ ఒకటి పెట్టాను. ఐఐటి సీట్ వచ్చినా వెళ్ళట్లా. ఎందుకంటే నార్త్ ఇండియాలో నేను చదవలేనులే డాడీ అన్నాడు. ఓకే రా, నువ్వు వెళ్ళట్లేదు, మరి నీకు ఒక గోల్ పెడతానన్న. ఏంటి డాడీ చెప్పండి. నువ్వు సివిల్స్, నువ్వు బీటెక్ చదువు, సివిల్స్కి ప్రిపేర్ అవ్వు, సివిల్స్ కొట్టాలి నువ్వు అన్న. ఓకే డాడీ అన్నాడు. అన్నమాట ప్రకారం వాడు బీటెక్ అవ్వగానే ఢిల్లీ పెట్టంగానే సెకండ్ అటెంప్ట్లో క్వాలిఫై అయిపోయాడు. ఓకే, సెకండ్ అటెంప్ట్ అంటే చాలా గ్రేట్. సెకండ్ అటెంప్టే జస్ట్ ఆడు 23-24 ఏళ్ళ వయసులో ఐపీఎస్ కొట్టేశాడు. అట్లా పిల్లల్ని అంత స్థాయికి వెళ్తారు. అది అంటే దేవుడిచ్చిన వరం అనుకుంటారు. 23 ఏళ్ళకి కొట్టారంటే ఖచ్చితంగా డీజీపీ అవుతారు. అవుతాయి కదా సార్. అట్లాగా ఇంకొకడు ఉన్నాడు ఆఖరోడు. అంటే కేరళ క్యాడర్ సార్? తమిళనాడు సార్. తమిళనాడు, కన్యాకుమారి. అండి. ఓకే, తమిళనాడు అంటే దానికన్నా అదే బెటర్ అని అన్నాడు. ఓకే, తమిళనాడు క్యాడర్ సార్. ఇంకా మ్యారేజ్ చేయాలి, మ్యారేజ్ కూడా అవ్వలేదు. ఇంకొకడు ఉన్నాడు ఆఖరోడు. ఆడు అదే పరిస్థితి. ఆడు హైదరాబాద్లో ఢిల్లీ వెళ్ళాడు, కానీ ఆ వాతావరణం పడక హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్లో ఉన్నాడు సార్. నా పిల్లలను కూడా అలాగే పెంచాను, ప్రేమాభిమానాలతో పెంచాను. వాళ్ళకి నేను భోజనం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పేవాడిని. నేను ఒక ఎగ్జాంపుల్ ఇది, నాకు నా చిన్నప్పుడు మా ఇంట్లో కోడిగుడ్డుని ఫుల్గా ఎగ్గను పూర్తిగా తినే అదృష్టం లేదు. అంటే మా అమ్మ ఏం చేసేదంటే ఆ రోజుల్లో కుటుంబానికి ఒక 2-3 ఎగ్స్ ఉంటే మా పిల్లలకి నేను 4 అంటే హాఫే పెట్టేది. మా జీవితంలో ఫుల్ ఎగ్ తిన్న రోజులు లేవు. అంటే అది నేను మా పిల్లలకి చెప్పేవాడిని. ఇదిరా నా పరిస్థితి, నాన్నగారు మీ తాతగారు టీచర్ అయినా నేను ఇంత కష్టపడి చదువుకున్నాను, మా అమ్మ నాకు ఎప్పుడు ఫుల్ ఎగ్ పెట్టాల, హాఫ్ ఎగ్గే. ఆ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. ఎట్లా కష్టపడి చదువుకున్నాము, పొలం పనులు కూడా వెళ్ళేవాడిని నేను. ఇట్లా చేశానురా, ఇదిరా జీవితం అని చెప్తాను. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు నా నుంచి ఎంతో కొంత అలాంటివన్నీ వింటారు, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మా నాన్న ఇన్ని కష్టాలు పడ్డాడు మా కోసం అని ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళు చదువుతారు. ఈ రోజున నా పెద్ద కొడుకు సక్సెస్ అయ్యాడు, నా ఆడపిల్లలు ఎంటెక్లు చదివారంటే నేను ప్రేమాభిమానాలతో పెంచడం, వాళ్ళలో ఎంతో కొంత స్ఫూర్తి రగిలించారు ఖచ్చితంగా, నో డౌట్ అట్. రగిలించటమే అదే. ఓకే సార్, ఎనీహౌ థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇంటర్వ్యూ, చాలా ఇన్స్పైరబుల్ స్పీచెస్ ఇచ్చారు, చాలా ఇన్స్పైరబుల్ ఆన్సర్స్ ఇచ్చారు, చాలా అట్రాక్టివ్గా మాట్లాడారు సార్. ఇదంతా మీరు ప్రజలకు క్యారీ చేయాలని కోరుకుంటున్నాను సార్. చేస్తాను, తప్పకుండా చేస్తాను సార్. చివరిగా మీరు చింతలపూడి ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏమిటి సార్? ఎస్, ఎగ్జాక్ట్, మంచి ప్రశ్న. చింతలపూడి ప్రజలకు ఫస్ట్ సార్, చింతలపూడి ఎత్తిపోతల పథకం అది ఒక మంచి అద్భుతం పథకం. మెట్ట ప్రాంతాలకి పోలవరం వాటర్ని ఇట్లా కెనాల్ గుండా దాదాపు కృష్ణా జిల్లా దాకా తీసుకెళ్లే కార్యక్రమం అది.
ఈ మెట్ట ప్రాంతాలకి బాగా ఉపయోగపడుద్ది అది. ఎందుకంటే ఇక్కడ మెట్ట ప్రాంత రైతులకి వర్షాధారంతో పండించటం, బోర్లు కొన్ని పడవు కూడా ఒక ఏరియాలో కొన్ని మండలాల్లో బోర్లు వేసిన వాటర్ పడదు. ఇలాంటి దానికి అదొక వరం అవుతుంది. మెట్ట ప్రాంత రైతులకి ఆ వాటర్ని తీసుకెళ్ళగలిగితే ఒక వరం అవుద్ది. రాజశేఖర రెడ్డి గారు దాని మీద కొంత బడ్జెట్ పెట్టారు. ఈ ప్రభుత్వం కూడా కొంతవరకు పెట్టింది, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే ఇంకా రైతులకు కొన్ని లాస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్లు ఇచ్చినప్పుడు కొన్ని అవకతవకలు జరిగినాయి. రైతులకు ఇచ్చే అంటే కొన్ని చోట్ల ఒక ఎకరానికి ఎంత అని, ఇంకో ఎకరా ఎంత నష్టపరిహారం చెల్లించే విషయంలో కొన్ని ఆ కృష్ణా జిల్లాలో కొంచెం ఎక్కువ, ఈ జిల్లాలో తక్కువ, అట్లా గొడవలు కూడా అయినాయి. దాంతో అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని నేను నా కళ, నా డ్రీమ్గా పెట్టుకున్నా దాన్ని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ఒక డ్రీమ్గా ఎలా పెట్టుకున్నారు, ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది నేను ఒక డ్రీమ్గా పెట్టుకున్నాను. తప్పకుండా ఎట్లాగట్లా నాకంటూ అవకాశం ఇచ్చే ఎమ్మెల్యే అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఆల్రెడీ ఇప్పటికే దాన్ని పై అధికారులతో కొంత మాట్లాడటం జరిగింది. పై అధికారులు కూడా దీన్ని చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఇది తప్పకుండా నెరవేరేటట్టు చేయాలనేది నా ఆశ. ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం అయ్యింది అనుకోండి, మెట్ట ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది. రైతులకి ఎంతోమందికి, ముఖ్యంగా పేదవాడికి కూడా, ఒక ఎకరం ఉన్నవాడు కూడా ఈరోజు వ్యవసాయం చేసుకోలేకపోవచ్చు. కానీ ఆ వాటర్ ఉన్న రోజున ఆ ఎకరం 2 ఎకరాలు పేదవాళ్ళు కూడా చాలామందికి వ్యవసాయాలు ఉన్నాయి. వాడు ఎకరం 2 ఎకరాలతో వాడు అద్భుతమైన జీవనాన్ని గడుపుతాడు. సో ఆ మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవ్వాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆచరణలోకి తీసుకురావాలి, అవసరం ఉంది. దానికి నేనైతే కంకణం కట్టుకున్నాడు, చింతలపూడి ఎత్తిపోతల పథకం అని. అట్లాగే ఆల్రెడీ చింతలపూడిలో ఇది 100 పడకల ఆసుపత్రి ఉంది, అది రన్నింగ్లోకి వచ్చేసింది. గురుకుల పాఠశాల అది కూడా, దానికి భవనాలు అవి కడుతున్నారు. ఇంకా నేనేమనుకుంటానంటే చింతలపూడికి ఒక ఆర్టీసీ డిపో అనేది అవసరం. అక్కడ బస్ స్టాండే ఉంది, డిపో ఎన్నో రాలేదు, ఒక డిపో కావాలి అక్కడ. అలాగే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీ లేదు. అసలు ఇప్పుడు ఎన్నో మెడికల్ కాలేజీలు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అవకాశం ఉంటే చింతలపూడి జంగారెడ్డిగూడలో ఒక మెడికల్ కాలేజ్, జంగారెడ్డిగూడ అయితే ట్రైబల్ హబ్గా కూడా ఉంటుంది, ఆ ట్రైబ్స్ కూడా ఉపయోగపడుతుంది. అట్లాంటి ఒక మెడికల్ కాలేజ్ జంగారెడ్డిగూడలో పెట్టడం, చింతలపూడిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ అడగటం, లేదా ఒక బీ ఫార్మసీ, ఎంఫార్మసీ కాలేజీలు లాంటివి పెట్టించడం, అట్లా మనం అడిగితే ప్రభుత్వం చేస్తుంది. మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, అయ్యా ఇంత నీడ్ ఉంది ఇక్కడ, మీరు ఆ జంగారెడ్డిగూడెంలో చింతలపూడి చేయటం వల్ల, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం చేయటం వల్ల ట్రైబ్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ట్రైబల్ హబ్ మొత్తం 3 మండలాలు ఉన్నాయి. అవును, ట్రైబల్ హబ్ పడుతుంది. ఇట్లా జంగారెడ్డిగూడెము, చింతలపూడి, అలాగే కామరగూడలో కూడా వీలైనంత వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువగా రావటానికి, అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్స్, అది పాలిటెక్నికల్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు, ఫార్మాస్యూటికల్ కాలేజీ కావచ్చు, ఇట్లాంటి కాలేజెస్ని ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసుకురావటం. టూరిజం హబ్గా కూడా డెవలప్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఉన్న డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, వాటిని డిగ్రీ కాలేజీని అప్గ్రేడ్ చేసుకోవాలి. జూనియర్ కాలేజీలు ఉన్నాయి కామరకోట ఇట్లాంటి చోట్ల, దాన్ని అప్గ్రేడ్ చేయాలి. అలాగే జంగారెడ్డిగూడెం కాలేజీలు ఉన్నాయి, దాన్ని అప్గ్రేడ్ చేసి మినీ యూనివర్సిటీ చేసుకోవచ్చు. జంగారెడ్డిగూడెం అది ఒక హబ్ లాంటిది, ట్రైబల్ హబ్ లాంటిది. ఇట్లా ఎడ్యుకేషనల్ పరంగా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది చింతలపూడి జంగారెడ్డిగూడెంలో. అలా మనం ఏదైతే చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటున్నామో, దేవుడు అవకాశం ఇచ్చి, జనాలు అవకాశం ఇస్తే డెఫినెట్గా అభివృద్ధి వైపు నడిపించాలనేది నాకు ఆకాంక్ష. సార్ విజయరాజు గారు, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు. నేను చాలా మంచి ఆశయాలు, మంచి లక్ష్యాలు, మంచి ఆలోచనలతో ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తే మీ భావాలకు అనుగుణంగా చాలా మంది పేదలకు మేలు జరుగుతుంది. ఒకవేళ మేలు చేయకపోతే మాలాంటి వాళ్ళు మళ్ళీ ప్రశ్నిస్తాం. ఎందుకంటే మీ బ్లడ్లోను, మీ ఎదుగుదలలోను, మీ ఆలోచనలోనే ఒక సమాజానికి ఏదో చేయాలి, పేదవాళ్ళకి ఏదో చేయాలి, ముఖ్యంగా అట్టడుగు బలహీన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఏదో చేయాలి. కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటున్నాం మనసావాచకరణ. ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. మొత్తానికి విజయరాజు గారు చాలా మంచి ఆశయాలతో తన ఎజెండాను రూపొందించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎజెండానే నా ఎజెండా. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దడం, అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు, దీంతో పాటు వాళ్ళకి నాలెడ్జ్ లెవెల్స్ డెవలప్ చేయడమే తన లక్ష్యంగా ఉందని, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా తనకు అవకాశం ఇస్తే చేస్తానని విజయరాజు గారు అన్నారు. ఇది ఈనాటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.